చెప్పమ్మా ఏమైంది నిజం? అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆ రోజున తీర్పు ఇవ్వడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఏదైతే అవినీతిలో మునిగిందో, అధికార అహంకారంతో మునిగిందో, ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ని తిప్పికొట్టడం జరిగింది. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులకు డిపాజిట్ రాకుండా చేయడం జరిగింది. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో క్యాండిడేట్ కూడా పెట్టలేకపోయినారు టీఆర్ఎస్ పార్టీ. కంటోన్మెంట్ ఎలక్షన్లో ఓడిపోవడము, మళ్ళీ మొన్ననే జూబ్లీ హిల్స్ ఓడిపోవడము, ఈ ఒక ప్రజల తీర్పు ఏదైతే ఉందో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా, టీఆర్ఎస్ పార్టీ మాకు వద్దు అని చెప్పి ప్రజలు స్పష్టంగా తీర్మానం ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా ఊహించలేదు జూబ్లీ హిల్స్లో సుమారు 25,000 మెజారిటీ వస్తుందని చెప్పి ఎవరు ఊహించుకోలేదు. టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ కేటీ రామారావు ఏదో పెద్ద నాయకుడు అని చెప్పి అంత సోషల్ మీడియా క్యాంపెయిన్ చేయించడం, టైట్గా ఉంది, గెలుస్తున్నాము, ఒక 20 కోట్ల రూపాయలు కేవలం సర్వేల కోసము, సర్వేలు మ్యానిపులేట్ చేసి గెలిచేటట్టు ఒక ప్రొజెక్షన్ టీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. కానీ ప్రజల మనసులోనేమో ఏదైతే ఈ రాష్ట్రానికి అప్పుల రాష్ట్రం చేసిందో టీఆర్ఎస్ పార్టీ, ఈ రాష్ట్రాన్ని అవినీతిలో ముంచిందో టీఆర్ఎస్ పార్టీ, దీని వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఉన్నారు ఇప్పుడు. అంతేగాక కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన ఏదైతే చేస్తుందో, రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయడము, తర్వాత మొన్న సన్న బియ్యం ప్రజలకు అందించడము, కొత్త రేషన్ కార్డులు ఇప్పించడము, ఇందిరమ్మ ఇల్లులు ఏదైతే కడుతున్నారో, నిజంగా అన్ని గ్రామాలలో చూసుకుంటే ఇందిరమ్మ ఇల్లులు అందరికీ కూడా ఎవరైతే అర్హతలు ఉన్నారో ఫస్ట్ ఫేజ్లో అన్నీ కూడా కాలమ్స్ వరకు రావడం జరిగింది బేస్మెంట్ తర్వాత. అంటే ప్రజలందరూ కూడా 10 సంవత్సరాలు మాకు రేషన్ కార్డులు రాలేదు, మాకు దొడ్డు బియ్యం ఇచ్చిండ్రు, మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు మోసగించినారు. ఇవన్నీ కూడా చూసుకుంటే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు ఉన్నారు. మంజమనే వాళ్ళు మాట్లాడింది. సో ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అనౌన్స్ అయింది. అన్ని చోట్ల కూడా చాలా మంచి స్పందన ఉంది. అందరు కూడా కొట్లాడుకుంటున్నారు, మాకు టికెట్ కావాలి, మాకు టికెట్ కావాలని. ఇది ఒక నిదర్శనం అన్నమాట. మళ్ళీ ఈసారి కాంగ్రెస్ పార్టీ ఈ సర్పంచ్ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా స్వీప్ చేయబోతుందని చెప్పి ఇది ఒక ఇండికేషను. నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను, ఇంకా 3.5 సంవత్సరాలు ఉన్నాయి. మన గ్రామాల అభివృద్ధి చేసుకోవాలి, మన అభివృద్ధి చేసుకోవాలనుకుంటే మనం అందరం కూడా ఈసారి మన అభ్యర్థులను, మంచి అభ్యర్థులను, నిన్న సీఎం గారు కూడా అదే అన్నారు, మంచి అభ్యర్థులను గెలిపించుకుంటే మన గ్రామాలు మనం మంచిగా అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి వారు కూడా అపీల్ చేస్తున్నారు. నేను కూడా అపీల్ చేస్తున్నాను, అందరు కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో కలుసుకొని మెలుసుకొని మన మంచి అభ్యర్థులను గెలిపించుకొని మన గ్రామాలన్నీ కూడా మంచిగా అభివృద్ధి చేసుకుందాం.